మన దేవతలకి వాహనాలను ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం, ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క తత్వం సంకేతంగా చెప్పబడుతూ ఉంటుంది. వాహనం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్పించబడిన అహంకారమే వాహనము. ఇది గ్రహించవలసింది. అహంకారం అర్పించబడితేనే భగవత్తత్వం గోచరిస్తుంది. కనుక అర్పించబడిన అహంకారాన్ని అధిష్ఠించి భగవత్తత్వం గోచరిస్తుంటుంది. అలాగా మూషికము గురించి 2-3 రకాల భావనలు తాత్వికంగా మనం దర్శించబోతున్నాం. ఇవి మహాత్ములు పెద్దలు ఇచ్చిన సంప్రదాయ సరళిని అనుసరించి చేసే భావనే. ఒకటి, మూషికము అనే మాటకు అర్థం ఏంటంటే ముషస్తేయే అనే ధాతువు నుంచి మూషిక శబ్దం ఉత్పన్నమైంది. అంటే దొంగ అని అర్థంట. ముష్కరుడు అనే మాట ఎవరైనా వినుంటే, ఒకవేళ తెలుగు పదాలు కొందరు గుర్తుంటే, ముష్కరులు అంటుంటారు దొంగల్ని. ముష్ అది మనకి రుద్రంలో కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ముష్ణతాంపత హే నమః అని వస్తూ ఉంటుంది. అంటే దొంగల నాయకుడని పరమేశ్వరుని కీర్తించారు ఇక్కడ. అలాంటి ఒకానొక దొంగని మూషికము అని అంటారు ఇక్కడ. అయితే మూషికానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దొంగ లక్షణం మూషికంలో ఉంది కనుక. ఇంట్లో మూషికం ఉంటే మీరు మూషికాన్ని కళ్ళారా చూడడం అంత సాధ్యం కాదు. అది ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలియదు, పట్టుకోపోతే పరిగెడుతూ ఉంటుంది. కానీ ఒక్కటే, మీరు పెట్టిన చోట వస్తువు పెట్టినట్టు ఉండదు. దాన్ని బట్టి ఇంట్లో మూషికం తిరుగుతుందని అనుకోవాలి. మీరు ఎక్కడో పండో ఫలమో పెడతారు, అది కొరకబడి కనబడుతుంది, ఒకసారి వస్తువు కనబడదు. అంటే మూషికం అన్నీ తింటుంది కానీ కనబడకుండా తింటుందిట. అది కూడా తీసుకుపోయి బయట వస్తువులన్నీ తీసుకుపోయి కలుగులోకి దూరి తింటూ ఉంటుందిట. అలాంటి మూషికం ఒకటి తిరుగుతోంది. ఎక్కడ అంటే మన శరీరంలో. అది తెరచిన ద్వారాల గుండా బయట తిరిగినట్లుగా తెరచిన ఇంద్రియాల గుండా ప్రపంచంలోకి తిరుగుతోందిట. ఎంత అద్భుతమైన భావన చెప్పారో చూడండి. ఇక్కడ ఆ ప్రపంచంలోకి తిరుగుతోంది, తిరిగి అనుభవిస్తోంది. ఎలా అనుభవిస్తుంది మనకు కూడా తెలియకుండా అనుభవిస్తుందట. ఎవడయ్యా మూషికము అంటే జీవుడు మూషికమని చెప్పబడుతున్నాడు అన్నారు ఇక్కడ. ఈ జీవుడు ఏం చేస్తున్నా అంటే ఇంద్రియముల ద్వారా బాహ్యమైన విషయములన్నీ తీసుకుని లోపల సుఖదుఖ రూప అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఇక్కడ కలుగులో దూరినట్టు హృదయం అనే కలుగులో మనకు కూడా కనబడకుండా అహం రూప జీవ చైతన్యం సుఖదుఖాదు అనుభవాలు పొందుతూ ఉంటుందయ్యా అన్నాడు. కనుక అసలైన జీవుడెవడు? మనలో ఉన్న మూషికం. మన శరీరం కనబడుతోంది కానీ లోపల ఉన్న వాడిని మనం తెలుసుకోలేకపోతున్నాం, జీవుడు. అలాంటి మూషికం మీద అధిష్ఠించి నడిపేవాడు ఎవడు? ఇది ఆలోచించాలి. జీవుడు పరిమితుడు, ఈశ్వరుడు అపరిమితుడు. ఒక్కడ తెలుసుకుంటే చాలు. జీవుడు పరిమితుడు అంటే లిమిటేషన్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి జీవుడికి. పరమాత్మ అపరిమితుడు, హద్దులు లేనివాడు అని అర్థం. జీవుడికి దేశకాల వస్తు అవధులు ఉన్నాయి, పరమాత్మకు ఆ 3 అవధులు లేవు. అందుకు మనలో జీవభావం అల్పమైన ఈ శరీరంలో తిరుగుతూ సుఖదుఖాది అనుభవాలని పొందుతూ ఉంటే ఆ జీవుణ్ణి అధిష్ఠించిన ఈశ్వర భావం అనంతమై వ్యాపించింది. అందుకే వాహనం ఎలుక, ఈశ్వరుడు ఏనుగు. అంత విశేషం అండి. ఎలుక మీద ఏనుగంటే పరిమితమైన జీవుణ్ణి అధిష్ఠించి నడిపే అపరిమితమైన పరమేశ్వర చైతన్యమే అక్కడ చెప్పబడుతుంది. ఇది తాత్వికంగా మనం దర్శిస్తే ఒక భావం. ఇంకొక రెండవ భావాన్ని చూపిస్తున్నారు. ఇది తత్వదర్శనమే. గణపతి విద్యాప్రభువు, విద్యలకి ప్రభు ఆయన. అందుకే గణపతి అనుగ్రహం లేనిది విద్యలు రావు. కోరిన విద్యలకల్లా వజ్జవై. మొదటి రోజు మనం చెప్పుకున్నాం, బ్రహ్మగారికే విద్యలు ఇచ్చినవాడు వ్యాస భగవానుడు. గణపతి మంత్రబీజాన్ని సిద్ధింపజేసుకుని పురాణ విద్యనిచ్చాడని మనం చెప్పుకున్నాం. కానీ విద్యలకు ప్రభువు. విద్యలు ఎన్నైనా చెప్పుకోవాలంటే ఓంకారం నుంచే ప్రభవించాయి. ఓంకారమే గణపతిని కూడా చెప్పుకున్నాం. కనుక ఓంకారం నుంచే సరిగమ పదని అనే సప్తస్వరాలు, అకారాది క్షకారాంత అక్షరాలు ఉద్భవించాయి. కనుక ఓంకారం అక్షరాలకు మూలము. గణపతి ఎవడయ్యా అంటే ఓంకారమూర్తి కనుక అక్షరములకన్నిటికీ ప్రభు. అందుకు గణపతిని ఆరాధన చేస్తే అక్షర జ్ఞానం వస్తుందిట. గణపతిని అక్షరముల స్వరూపంగా ఎలా చూడాలో శాస్త్రం వర్ణిస్తోంది చూడండి. ఇక్కడ సంస్కృత అక్షరాలు తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండవచ్చు. సంస్కృత అక్షరాలు అంటే ఏవో కావు, హిందీ అక్షరాలు కూడా అవేనండి. హిందీకి సొంతంగా లిపి లేదు, సంస్కృతం దేవనాగరి లిపిలోంచి తీసుకుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సంస్కృత లిపి దేవనాగరి లిపి. దేవనాగరి లిపి సామాన్యం కాదు, దేవభాష యొక్క లిపి. దేవభాష అంటే దేవతలు మాట్లాడుకునే భాష సంస్కృతం, సామాన్యం కాదు. ఎవరితోనైనా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళతో మాట్లాడితే చాలా బాగుంటుందండి. మనం ఏదో తమిళనాడులో జీవిస్తున్నాం అనుకోండి, తెలుగు వాళ్ళని తమిళనాడులో ఉన్నాం, మనకు తమిళనాడు వాళ్ళు అలవాటైపోయారు. అలాంటి చోట ఎవడైనా వచ్చి మనకు తెలుగులో మాట్లాడితే మనకు తమిళం అర్థమైనా తెలుగులో మాట్లాడితే వీడు నావాడు అనిపిస్తుందా లేదా? అలాగే దేవతలకు ఏ భాష అయినా అర్థమవుతుంది, సందేహం లేదు. కానీ సంస్కృతంలో మాట్లాడితే మాత్రం వాళ్ళకి మనవాడు అనిపిస్తుంది. ఇంకేం కావాలి? అందుకే సంస్కృతం మనకి దేవతలకి మధ్య మాధ్యమంగా పనికొస్తుంది. అందుకు దేవతలు మాట్లాడే భాష కాదు, దేవతలతో మాట్లాడవలసిన భాష సంస్కృతం. అంత విశేషమైన భాష. ఈ సంస్కృత అక్షరాలకు కూడా ఒక అద్భుతమైన ఎరుక ఉంది. సంస్కృత అక్షరాల్లో ఆ నుంచి అమ్మహ వరకు చూస్తే అచ్చులు, ఇవన్నీ మీరు పరిశీలించండి, తొండం లాంటి ఆకారాలతోనే ఉంటాయి. తొండం, కడుపు. హిందీ అక్షరాలు కూడా అలాగే ఉంటాయండి.
ఆ ఆ ఈ చూడండి, అన్నిటికీ ఉంటే తొండము లేదా కడుపు ఇవే ఉంటూ ఉంటాయి ఇక్కడ. తొండం కడుపు, ఈ తొండము కడుపు ఆకారములు తొండములన్నీ కనబడితే తలలా కనబడుతూ ఉంటాయి. గణపతి తలలాగే. కానీ అకారం నుంచి అమ్మహ వరకు చెప్పబడితే అచ్చులు అంటారు. అచ్చులన్నీ తలలా ఉన్నాయట. ఆ క్రింద కా నుంచి కక గగన్య చచ జజన్య టటడన తతదన పపభమ ఎరలవ శశసహలక్ష వరకు చెప్పబడ్డ అక్షరములు ఏంటంటే కంఠం నుంచి పాదాల వరకు ఉన్నటువంటి శరీరము అన్నాడు ఇక్కడ. ఇందులో ఉన్న అందాన్ని ఒక్కసారి పరిశీలించండి. అంటే ఇవాళ మీ చేత అక్షరాభ్యాసం చేస్తున్నాను అనుకోవద్దు, చేస్తే మంచిదే.